శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలు రీత్యా మంచి సానుకూల ఫలితం గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే తీరిక లేకుండా ఎక్కువ ఒత్తిడితో వీరు పనిచేయడం ఉంటుంది. ఎంత పని చేసినప్పటికీ ఇంతేనా ఫలితాలు అనే భావన ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి మన సంకల్పం, మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. పై అధికారుల నుండి మెప్పుకోలుగా ప్రతి పని మీరు చేసే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఒక పని ఇవాళ అవుతుంది అనుకుంటాం, అది నిదానంగా అవుతుంది. ఏ పని ప్రారంభించినా సరే నిదానంగా అవుతుంది, నిదానంగా ఉంటుంది. కానీ పని మటుకి పూర్తవుతుంది. ఎటువంటి సంకోచం లేకుండా దైవానుగ్రహంతో, దృఢమైన సంకల్పంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభపడతారు. 10 మంది ఏదో చెప్పారని చెప్పేసి వాడు అటు ఇటు వెళ్లకుండా మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అనే ఒక సంకల్పంతో, ఆలోచన విధానంతో వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగంలో కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రారంభించండి. సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. కాబట్టి ఒక ఆలోచన విధానంతో ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు దిగ్విజయంగా పూర్తవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాల్లో సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. అయితే అవన్నీ అయితే వాటి మీద ఏమీ ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాస్త నిదానంగా ఉన్నప్పటికీ వారాంతంలో పుంజుకునే పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది వారం నెరవేరుతుంది. సొంత ఆలోచనతోటి నలుగురిని మెప్పుకోలుగా మనం చెయ్యాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ధనం అధికంగా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబం కోసం సాయశక్తులా శ్రమిస్తారు. సంతానం బాగుండాలి, భాగస్వామ్యం బాగుండాలి. వారి కోసం మనం ఎంత కష్టపడా తప్పులేదు. మన ఫ్యామిలీ కోసం మనం ముందుగా ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరే పక్కవాడికి సహాయం చేద్దాం ముందంటారు. అలా కాదు, మీరు ముందు ఫ్యామిలీ కోసం నిలబడిపోతారు. ఏదైనా సరే నేనున్నాను అన్న ఆలోచనతో ఉంటారు. దానివల్లనే కుటుంబం చక్కగా ఉంటుంది. ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని శివనామస్మరణ చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయండి. రోజు అది కుంకుమగా పెట్టుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ
వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరు మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పండించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల